మీలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద దండంరా బాబు. మీరు చెప్పేది మోటివేషన్లా ఉండదు, డీమోటివేషన్లా ఉంటుంది. 9 to 5 చక్రంలో ఇరుక్కోకండి, 9 to 5 చక్రంలో ఇరుక్కోకండి అని ఎందుకు ఈ మోటివేషన్ క్లాసెస్? ఇండియాలో 100% మంది 9 to 5 జాబ్లే చేస్తూ ఉంటారు. అలా చేస్తేనే సిస్టమ్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు 9 to 5 జాబ్లే చేస్తారు. 9 to 5 టైంలో వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చోకపోతే దేశంలో ఎన్ని కార్యకలాపాలు ఆగిపోతాయో మీకు అర్థమవుతుందా? కొన్ని ప్రైవేట్ జాబులు తీసుకుందాం. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఆ టైంలో పని చేయకపోతే ఎంత ప్రొడక్టివిటీ ఆగిపోతుందో మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు వాడుకున్న తెలివితేటలు బట్టి, వాడున్న పరిస్థితులను బట్టి కష్టపడి వాడుకున్న లెవెల్లో వాడు ఒక జాబ్ సంపాదించుకుంటాడు. ఎన్నో రకాలైన ఇంటర్వ్యూలు ఫేస్ చేసి, ఎన్నో రకాలైన ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని ఆఖరికి ఒక ఉద్యోగం సంపాదించి నీ రీల్ చూస్తే ఎంత డిమోటివేట్ అవుతాడు? 9 to 5 జాబ్ చేసే వాళ్ళందరూ 5కి జాబ్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో సరదాగా గడిపి తిని హాయిగా పడుకుంటాడు. ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని వాడు గడుపుతున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? సంతోషంగా ఉన్న వాడి జీవితంలోకి దూరి నీ బ్రతుకు కరెక్ట్గా లేదు, నీ జీవితాన్ని వేస్ట్ చేసేస్తున్నావు అని చెప్పి లేనిపోని క్లాసులన్నీ పీకి వాడు సంతోషకరమైన జీవితాన్ని చెడగొడుతున్నారు. అసలు ఏం పోయే కాలం మోటివేషన్ క్లాసెస్ ఇస్తారో మీరు నాకు అర్థం కాదు. ఇంకోసారి 9 to 5 చక్రంలో ఇరుక్కోకండి, 9 to 5 చక్రంలో ఇరుక్కోకండి అని చెప్పి సంతోషంగా ఉన్నవాడి జీవితంలో కూడా అసంతృప్తి నింపకండి.